ఈటీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. నిన్న ఏదైతే అజిత్ పవార్ వెళ్తున్న ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ కూలిందో దానికి సంబంధించి అసలైన నిజాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో గగన్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఒక అంచనాకి వస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఘటనపై అయితే వెలుగులోకి సంచలన నిజాలు వస్తున్నాయి. అజిత్ ప్రయాణించిన ఫ్లైట్ లో గగన్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ ఒక ప్రాథమిక నిర్ధారణకి వస్తున్నారు. ఇటు గగన్ వ్యవస్థ అమల్లోకి రావడానికి సరిగ్గా 28 రోజుల ముందే ఆ విమానం రిజిస్టర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆ విమానంలో ఇటు గగన్ వ్యవస్థ కానీ ఎటువంటి సాంకేతికతకి సంబంధించి ఎటువంటి అవన్నీ కూడా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అంటే గగన్ వ్యవస్థ ఉంటే అజిత్ పవార్ ప్రయాణించిన విమానం సరిగ్గా ల్యాండ్ అయ్యేదన్న వాదన ఇంకొక వైపు వినిపిస్తోంది. అంటే ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఒక ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ కానివచ్చు, ఫ్లైట్ ఏదైనా కానీ ఒక టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ వెళ్తున్న సమయంలో దాంట్లో ఎలాంటి వ్యవస్థ ఉంది, దాంట్లో ఎటువంటి పరికరాలు ఉన్నాయి, అన్ని సిద్ధంగా ఉన్నాయా లేదా, పైలట్ కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ముందే చూసుకొని ఆ తర్వాత ల్యాండింగ్ సమయంలో కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అజిత్ పవార్ ఏదైతే ప్రయాణిస్తూ ఉన్నారో గగన్ వ్యవస్థ అనేది కూడా కంపల్సరీగా ఫ్లైట్ లో ఉండాలి అని ఒక నివేదికను కూడా తీసుకొచ్చారు. సో దానికి ముందు 28 రోజుల ముందే ఆయన దీన్ని రిజిస్టర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు అది లేకపోవడం వల్లే మొత్తానికి ఆయన ఫ్లైట్ కూలిపోయింది అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే ఇటు అధికారులు వస్తూ ఉన్నారు. ఇటు పైలట్ కు ఖచ్చితమైన సూచనలు లేకపోవడం వల్లే రన్వే పక్కనే ఆ విమానం కూలిపోయింది. ఒకవేళ గగన్ అనే ఒక వ్యవస్థ ఉంటే ఆ పైలట్ కి సరైన సూచనలు ఉండేవి. సో అవి లేకపోవడం వల్లే పైలట్ రన్వేకి కొంచెం దగ్గరలో, అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లే దగ్గరలోనే ఇటు పక్కన అంటే రన్వేకి కొంచెం దూరంలోనే ఇది ఒక్కసారిగా విమానం అయితే రన్వే పక్కనే కూలిపోయింది. అంటే గగన్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు ఇటు విఎస్ఆర్ సంస్థ. అంటే సాధారణంగా ఐఎల్ఎస్ వ్యవస్థ ద్వారా విమానాలు ల్యాండింగ్ అవుతూ ఉంటాయి. అంటే విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయంలో పైలట్కు సరైన మార్గదర్శకాలను అందించే ఐఎల్ఎస్ వ్యవస్థ ప్రజెంట్ దాంట్లో లేదు అన్నట్లుగా కూడా ఇటు విఎస్ఆర్ సంస్థపై అయితే ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే బారామతి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఐఎల్ఎస్ సంస్థ కూడా అందులో లేదు. అంటే బారామతి ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్న ఎయిర్పోర్ట్. సో ఆ ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లే ఇంతటి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే అధికారులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకోవచ్చు, జీపీఎస్ ఏదైతే ఫ్లైట్ కి సంబంధించి ఒక జీపీఎస్ ఉంటుందో, జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్, ఇటు గగన్ శాటిలైట్ తో కూడా అనుసంధానంపై అయితే పైలట్లకు సమాచారం అందిస్తూ ఉంటుంది. సో అన్ని విమానాల్లో కూడా ఇటు గగన్ వ్యవస్థను పెట్టుకోవాలి అంటూ ఇప్పటికే కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఇటు గగన్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ఇటు 2021 జూన్ 2న ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. ఈ గగన్ వ్యవస్థ కంపల్సరీ ప్రతి చార్టెడ్ ఫ్లైట్ లో అలాగే ఫ్లైట్స్ లో ఉండాలి అంటూ కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఇటు గగన్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇటు అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ కూలిపోయింది అంటూ ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, మనం చూస్తున్నాం ఇటు నిన్న ఏదైతే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోయిందో దీనికి సంబంధించి సాంకేతిక లోపాలే అంటూ కూడా ఒక నివేదికకైతే చెప్తున్నారు అధికారులు. సో ఇప్పుడు గగన్ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు గగన్ వ్యవస్థ అంటే ఏంటి, అసలు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనుకోవచ్చు, అసలు ఇది లేకపోవడం వల్లే మొత్తానికి ప్రమాదం జరిగింది అనుకోవచ్చు, అసలు అధికారులు ఏం చెప్తున్నారు? కారణాలకు సంబంధించి విశ్లేషణ చేస్తే కనుక ఈ లోపాలన్నీ బయటపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్ఎస్ సిస్టమ్, ఇది ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ఇది చాలా ఖరీదైంది. ఇది యాక్చువల్ గా బారామతి ఎయిర్పోర్ట్ లో లేదు, అదొక చిన్న ఎయిర్ స్ట్రిప్. అది ఒక పెద్ద స్థాయి విమానాశ్రయం కాదు, వాణిజ్య విమానాశ్రయాలు నడవవు అక్కడ. చిన్న చిన్న ఫ్లైట్లు లోకల్ డొమెస్టిక్ అవసరాలను బట్టి అక్కడ అది యూజ్ చేస్తూ ఉంటారు. అది లేదు అక్కడ ఐఎల్ఎస్ సిస్టమ్. దాంతో పాటు టేబుల్ టాప్ రన్వే, అది మనం ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు. రన్వే ఏరియల్ వ్యూ షాట్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, స్క్రీన్ పై చూడొచ్చు. అదంతా కూడా టేబుల్ టాప్ రన్వే. అంటే టేబుల్ టాప్ అంటే ఎత్తు పల్లాలుగా ఉంటుంది, రన్వే ఎత్తుగా ఉంటుంది. దానికి నలువైపులా పల్లం అంటే దిగువకు ప్రాంతం ఉంటుంది, ఇదంతా ఎత్తుగా ఉండే ప్రాంతం అది. ఇది టేబుల్ టాప్ రన్వే. అండ్ థర్డ్ వన్, అది రన్వే చాలా చిన్నది, చిన్న రన్వే. చెప్తాను కదా, దేశీయ అవసరాల కోసం యూజ్ చేసే రన్వే అది. అండ్ ఫోర్త్ వన్, జీరో విజిబిలిటీ. అక్కడ ఆ ప్రాంతంలో నిన్న
యాక్సిడెంట్ జరిగినప్పుడు పూణే బారామతి ఏరియాలో కంప్లీట్ గా దట్టమైన పొగమంచు ఆవరించిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు నిన్న 2 అటెంప్ట్స్ చేశారు. ఎప్పుడైతే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి అనుమతి తీసుకునే ముందు ఫస్ట్ అటెంప్ట్ లో సరిగ్గా రన్వే దాకా వచ్చి అటు నుంచి మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచి ఒక భారీ మలుపు తీసుకుని మళ్ళీ ఒక రౌండ్ కొట్టారు. సెకండ్ అటెంప్ట్ లో వీళ్ళు ఏటీసీ నుంచి అడిగినప్పుడు ఏటీసీ నుంచి పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు అప్పటికి ఇంకా క్లియర్ గా మాకు విజిబిలిటీ లేదని చెప్తూనే అదంతా చెప్పే లోపల వెంటనే దిగుతున్న క్రమంలో సెకండ్ అటెంప్ట్ లో ఇక్కడ పైలట్ పొరపాటు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పైలట్ తప్పడం అంటే చిన్నపాటి ఏమరపాటు గురయ్యారు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, ఆయన మిస్ అప్రోచ్ అయ్యారు. అది అసలు ప్రమాదానికి కారణం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్టుగా ఈ ఐఎల్ఎస్ కు ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు మనకు గగన్, ఇది ఒక GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ అంటారు. వాస్తవానికి ఇది SDAS అంటే మనకు శాటిలైట్ బేస్డ్ అగ్మెంటేషన్ సిస్టమ్ అంటారు. అంటే మన ఇస్రో, మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి జాయింట్ గా దీన్ని రూపొందించారు. అంటే ఇది ఒక విమానాల భద్రత కోసం GPS సిగ్నల్ ఖచ్చితంగా కూడుకున్న పని. ఎందుకంటే మనకు ILS సిస్టమ్ అనేది చాలా ఖర్చుగా కూడుకున్న పని కాబట్టి దేశీయంగా మనకి ఇది రూపొందించారు. వాస్తవానికి ఇది 2014లోనే దీన్ని రూపొందించిన పరిస్థితి కనపడుతుంది. అప్పుడు మనకంటే సముద్రాలకు సంబంధించి, రైల్వేస్ సంబంధించి నావిగేషన్, అలాగే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన నావిగేషన్, అడవులకు సంబంధించిన నావిగేషన్, ఇదంతటికి కూడా మనం యూజ్ చేసుకునేందుకు ఇది ఒక ఖచ్చితమైనటువంటి నావిగేషన్. అండ్ మరో దీన్ని మనము DSAT 8, DSAT 10, DSAT 15 ఈ ఉపగ్రహాలతో అనుసంధానమై ఉండేటువంటి ఖచ్చితంతో కూడుకున్నటువంటి GPS సిస్టమ్. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే గగన్ వ్యవస్థని ఇక్కడ ఏదైతే Learjet 45 బాంబార్డ్ చార్టర్డ్ ఫ్లైట్ ఉందో దాంట్లో దీన్ని అనుసంధానించలేకపోవడమే పెద్ద తప్పిదం ఇది. ఎందుకంటే ఇది మనం అనుకుంటున్నట్టుగా ఇది కేవలం అంటే 2021లో దీన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని తప్పనిసరి నిబంధన తీసుకొస్తుంది. కానీ అప్పటికే ఇది రిజిస్టర్ కాలేని పరిస్థితి. అప్పటికే ఇది రిజిస్టర్ అవుతుంది. అంటే దాదాపు 22 రోజుల ముందే అది రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి ఈ గగన్ గైడ్ లైన్ సిస్టమ్ అందుబాటులో లేదనే విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ శాటిలైట్ ఆధారిత వ్యవస్థ లేకపోవడమే ఇప్పుడు ఈ ప్రమాదానికి కూడా ఒక కారణం అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కేవలం అది అమల్లోకి రావడానికి ఒక 2 రోజుల ముందు ఈ విమానం రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా దీని సహాయంతో ఖచ్చితమైన ల్యాండింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే జరిగిందంతా కూడా మాన్యువల్ ల్యాండింగ్. అంటే కేవలం ఏటీసీ నుంచి వాళ్ళు చెప్తుంటారు ఒక 2-3 కిలోమీటర్ల నుంచి. ఇప్పుడు ఇది 3000 మీటర్లు ఉంది, 1000 మీటర్ల ఎత్తులో ఉంది, అయితే 500 మీటర్ల ఉంది, ఇలా చెప్పుకుంటూ వస్తుంటారు. ఎస్, అంటే రామ్దాస్, ఇప్పుడు ఏదైతే ఆ ఫ్లైట్ బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉందో అదే ఎయిర్పోర్ట్లో కూడా ఈ వ్యవస్థ లేదు అన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం అంతకుముందే దీనికి సంబంధించి ప్రతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ విషయానికి సంబంధించి చాలా అన్ని ఏర్పాట్లు ఉండాలి, అన్ని సాంకేతిక లోపాలు ఎక్కడా ఉండకూడదు అంటూ కూడా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు బారామతి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అప్పుడు జగన్ వ్యవస్థను కేంద్రం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏదైతే Learjet 45 ఏదైతే ఉందో దాన్ని రిజిస్టర్ చేసుకునే బిఫోర్ రిజిస్టర్ అయింది. అంటే 2 రోజుల ముందు రిజిస్టర్ అయింది జూన్ లో. అప్పుడు ఇది 2020 జూన్ లో ఈ సిస్టమ్ తప్పనిసరి చేసి కేంద్రం నియోగించింది. కానీ దానికంటే బిఫోరే ఇది చార్టర్ ఫ్లైట్ రిజిస్టర్ అయింది. సో దాని తర్వాత వీళ్ళు నెగ్లిజెన్స్ చేశారు. వాస్తవానికి ఇక్కడ VSR ఏవియేషన్ సిస్టమ్ అంటే దీన్ని నడుపుతున్నటువంటి ఏదైతే VSR వెంచర్స్ ఉందో వాళ్ళకి ఆ విధంగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కనీసం ILS సిస్టమ్ ఎయిర్పోర్ట్ లో లేకపోయినప్పటికీ కూడా ఈ గగన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆ విమాన సంస్థ అనుసంధానించుకోకపోవడం అనేది, అలాగే ఎయిర్పోర్ట్ లో కూడా దానికి ఆ రకమైన ఫెసిలిటీ లేకపోవడం ఒక తప్పిదంగా మనకు కనిపిస్తోంది. సో ఆ రకంగా ప్రస్తుతం అంటే ఈ మన అజిత్ పవార్ అన్ఫార్చునేట్లీ వెరీ బ్యాడ్. నిజంగా అంత ముఖ్యమైన వ్యక్తి ఈ ప్రమాదంలో కోల్పోవడం అనేది చాలా దూరం తప్పదంగానే కనిపిస్తుంటాయి. సాంకేతిక పరమైన టెక్నికల్లీ వెరీ పూర్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది. అండ్ ఆల్రెడీ యాన్యువల్ ల్యాండింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏటీసీ చెప్పే సిగ్నల్స్ ఆధారంగానే ప్రతి కిలోమీటర్కి 1/2 కిలోమీటర్కి ఒకసారి దిగమంటారా, రెడీగా ఉందా, సిద్ధంగా ఉందా, ఎస్ ల్యాండ్ చేయండి, దిగండి, అట్లా మనకి ఎలాగైతే క్లీన్ చెప్తూ ఉంటారో ఆ రకంగా దీనికి కమాండింగ్ ఇస్తుంటారు. కమాండింగ్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ ఫ్లైట్ దిగేదాకా కమాండింగ్ కొనసాగుతూనే ఉంటుంది.
ప్రతి ఇందాక చెప్పినట్టుగా 500 మీటర్ల నుంచి అట్లీస్ట్ 100 మీటర్స్ కూడా వచ్చింది. ఇంకా 100 మీటర్స్ ఉంది మీరు దిగాల్సిందే అంటే అప్పుడు కమాండింగ్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అవ్వాలి. సో అది సిస్టమ్. ఇక్కడ మాన్యువల్ సిస్టమ్ బట్టి ఇక్కడ దిగుతుంటుంది. కానీ ఇక్కడ మనకు రాడార్ నుంచి సిగ్నల్ కట్ అయిపోయిన పరిస్థితి. ఈ ఫ్లైట్ ఎప్పుడైతే దిగే సమయంలో రెండో సెకండ్ అప్రోచ్ లో మిస్ అప్రోచ్ అయ్యారు. ఏటీసీకి సిగ్నల్ కట్ అయిపోయింది. వెంటనే దానికి రన్వే కాకుండా దానికి రన్వేకి బిఫోర్ ఒక 100 మీటర్స్ బిఫోరే ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్నపాటి బండరాయిని బలంగా ఢీకొట్టి వెంటనే పెద్ద బ్లో అవుట్ అయింది. వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. ఫ్లైట్ 2 ముక్కలైంది. ఇక అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పలేదు. విఐపి అజిత్ పవార్ తో సహా మిగతా నర్సులు కూడా మొత్తం ఓవరాల్ గా ఆన్ బోర్డ్ లో 5 ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ శరీరాలు ఛిద్రం అయిపోయిన పరిస్థితి. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వాస్తవానికి ఇదంతా కూడా ఇది ఇక్కడ ప్రతి దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన సమాచారం అక్కడ స్థానిక విమానయాన శిక్షణ సంస్థల నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ వ్యవస్థని శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా పైలట్ కు సాంప్రదాయ ఈ ఇందాక చెప్పినట్టుగా స్టెప్ డౌన్ విధానాన్ని అనుసరిస్తారు. సో రకంగా అంటే ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా మనకు తెలిసింది ఏంటంటే ల్యాండింగ్ విషయంలో వాతావరణం అనుకూలంగా లేవు. వాస్తవానికి పైలట్ కావాలని పొరపాటు చేయడు. అక్కడ ల్యాండింగ్ ఆయనకు అనుకూలంగా జీరో విజిబిలిటీ అనేది 100% మనకు కనబడుతుంది. ఎందుకంటే రన్వే కనబడలేదు, రన్వే క్లియర్ గా లేదు కాబట్టి విజిబిలిటీ క్లియర్ గా లేదు. సో ఆయన తప్పిగా మరి మిస్ అప్రోచ్. సో అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో ఈ ప్రమాదం జరిగిన విషయం మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా అజిత్ పవార్ లాంటి ఇప్పుడు మనకు బ్లాక్ బాక్స్ ఒకసారి మనం ఇవాళ దొరికిన తర్వాత దాన్ని డీకోడ్ చేశారు. వాస్తవానికి బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసినప్పుడు అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అదంతా కూడా కేవలం 2 మాటలు. కాక్పిట్ లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఓ షిట్ అప్పటికే చేయలేకపోయింది, ఇక మనం ప్రమాదంలో చిక్కుకున్నాము, ఏం చేయలేమనే 2 మాటలు రికార్డ్ అయిపోయాయి. కాక్పిట్ లో పైలట్లు ఏం మాట్లాడుకుంటున్నాం, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అంటే విఐపీతో సహా ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేది ఒక రకమైనటువంటి ఫ్లైట్ రికార్డర్ అనమాట. సో ఆ చిన్న బ్లాక్ బాక్స్ లోనే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా టెక్నికల్ గా సాంకేతిక పరంగా నావిగేషన్ సిస్టమ్ అనేది ఫైనల్ గా నేను అది చెప్పబోతున్నాను. నావిగేషన్ సిస్టమ్ అనేది వెరీ పూర్. అక్కడ బారామతి ఎయిర్ స్ట్రిప్ లో నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ఒక పెద్ద కారణం అయితే ఇక్కడ వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి మరొక కారణం పైలట్ తప్పిదానికి ఇక్కడ పెద్ద కారణంగా మారింది. ఈ ప్రమాదం ఇవాళ ఇంత అన్ఫార్చునేట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మనకు కళ్ళ ముందు ఈ కనబడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ఏదైతే గగన్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పైలట్ కి సంబంధించి ఎక్కడ విజిబిలిటీ దానికి సంబంధించి సిగ్నల్ వ్యవస్థ లోపం కూడా కారణం అన్నట్లుగా కూడా చెప్తున్నారు. అదే కనుక ఆ ఫ్లైట్ లో ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా అధికారులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకి వస్తున్నారు. ఎప్పుడైతే ఇటు కేంద్రం గగన్ వ్యవస్థ అందుబాటులో ఉండాలి ప్రతి చార్టెడ్ ఫ్లైట్ లోని, అలాగే బారామతి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ లో సిగ్నలింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండాలి అంటూ కూడా ఎప్పుడైతే జారీ చేస్తుందో దానికి ముందే 28 రోజుల ముందే ఇటు అజిత్ పవార్ అయితే ఇటు విమానం సంబంధించి అప్పుడే రిజిస్టర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఎటకేలకి ఇటు పైలట్ కి సంబంధించి సాంకేతికకి సంబంధించి ఇటు ఏదైతే ఎయిర్పోర్ట్ కో ల్యాండ్ అయ్యే సమయంలో విజిబిలిటీ కారణం కానివచ్చు, అంటే అలాగే సిగ్నలింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇటు పైలట్ రన్వే మీద కాకుండా రన్వే పక్కన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అసలు కారణాలు ఏంటి అంటూ కూడా ఇటు అధికారులు అయితే దాంట్లో నిమగ్నమయ్యారు. సో దాని తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే గగన్ వ్యవస్థ అమల్లోకి లేదు, గగన్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు.